అత్యాస అత్తాకోడళ్ళు మాయా పర్ఫ్యూమ్. రంగాపురం గ్రామంలో రమణమ్మ మరియు మాధవి పేరుగల అత్తాకోడళ్ళు ఉన్నారు. వారు ఒకరితో ఒకరు సఖ్యతగా ఉంటారు మరియు ఇతరులు సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేరు ఈ అత్తాకోడళ్ళు. మరియు ఎప్పుడూ ఎదుటి వాళ్ల గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటారు. రమణమ్మ కోడలితో ఇలా అంది, మన పక్కింటి రాజేష్ ని చూసావుగా, అతడు పెద్ద ఇల్లు కట్టాడు, అలాగే తన పిల్లల్ని పెద్ద స్కూల్లో చదివిస్తున్నాడు. చూస్తుంటే అతని షాప్ లో ఆదాయం బాగా పెరిగినట్టుంది. అది విన్న మాధవి, హా, అది కూడా సంపాదనేనా అత్తయ్యా? అన్నీ నాసిరకం వస్తువులు అమ్ముతాడు కనుకనే అంత ఆదాయం వస్తుంది, కాబట్టే అంత పెద్ద ఇల్లు కట్టాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పొరుగింటి సునీత అటువైపుగా వెళ్ళింది. సునీతను చూసిన మాధవి అత్తగారితో, అరే అరే అరే, కొంచెం అలా చూడండి, ఎంత గర్వంగా తిప్పుకుంటూ వెళ్తుందో. నిన్నటిదాకా వాడిపోయిన పువ్వులా ఉండేది, ఇప్పుడేమో అప్పుడే పూసిన సన్నజాజి పువ్వులా ఉంది. చూస్తుంటే కాళ్ళు భూమి మీద నిలబడ్డం లేదు. దానికి వెంటనే అత్తగారు, హా, నువ్వు చెప్పింది నిజమే కోడలా, పద వెళ్ళి అసలు విషయమేంటో తెలుసుకుందాం. ఇద్దరూ కలిసి సునీతని అనుసరిస్తూ ఆమె వెనకాలే ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన మాధవి సునీతతో, ఏంటి సునీత విశేషం? ఈ రోజు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏదైనా విశేషం ఉందా? చెప్పు. దానికి సునీత, ఏం చెప్పమంటావు వదినా, నా అదృష్టం తలుపు తట్టిందనుకో. అవునా? ఆ అదృష్టం తలుపులు తెరుచుకోవడానికి దొరికిన ఆ తాళం గురించి కొంచెం మాకు చెప్పవు? వదినా, నీకు తెలుసు కదా నా భర్త గురించి, నా మాట అస్సలు వినేవాడు కాదు. వచ్చిన డబ్బంతా పేకాటులో పోగొట్టి ఇంటికొచ్చి గొడవ చేసేవాడు. మా పుట్టింటి వాళ్ళకి తెలిసిన ఒక బాబాకి ఈ విషయం గురించి తెలిసి ఆ బాబా నాకొక మాయా అత్తర్నిచ్చారు. అత్తరిని ఎవరి మీదైతే జల్లుతామో వారు మొత్తం నిజాన్ని చెప్పేస్తారు. ఆ సమయంలో మనం ఏం చెప్తే అదే చేస్తారు, మరియు ఆ తర్వాత జరిగిందేమీ వారికి గుర్తుండదు. ఇదంతా బాబా వారి దయవల్ని. భలే సునీత, నిజంగానే నీకు అదృష్టం తలుపు తట్టింది. ఇంటికి తిరిగొచ్చాక మాధవి తన అత్తగారితో, అత్తయ్య, మనకు అదృష్టం తలుపు తట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అత్యాసతో రమణమ్మ, చెప్పు, త్వరగా చెప్పు కోడలా. మాధవి అత్త రమణమ్మతో తన ఐడియా చెప్తుంది. ఆ అత్త కోడళ్ళిద్దరూ కలిసి సునీత ఇంటికి వెళ్లి మాయా అత్తర్ని దొంగిలించారు. ఒకరోజు ఆ గ్రామ పెద్ద అటుగా వెళ్తున్నాడు. రమణమ్మ ఆ మాయా అత్తర్ని గ్రామ పెద్ద మీద జల్లి ఇలా అడిగింది, గ్రామ పెద్దగారు, మీ ఇంట్లో విలువైన ఆభరణాలు ఎక్కడ పెట్టారో కొంచెం చెప్పండి. అత్తరి యొక్క మాయ వలన గ్రామ పెద్ద మొత్తం నిజం చెప్పేశాడు. మరియు అత్త కోడలు ఇద్దరూ కలిసి గ్రామ పెద్ద ఇంటికి వెళ్లి మొత్తం దోచుకుంటారు. రమణమ్మ తన కోడలితో, కోడలి పిల్ల, నీ ఐడియా చాలా అద్భుతంగా ఉంది. మనం దొంగిలించిన వస్తువుల గురించి ఎవరికీ తెలీదు. పరిస్థితుల్ని సద్వినియోగం చేసుకోవడంలో నిన్ను మించిన వారు లేరు. కాకపోతే మన గ్రామంలో చాలా మంది ఉన్నారు. త్వరగా అందరికీ ఈ మాయా అత్తర్ అద్భుతాన్ని చూపించాలి. ఈ విధంగా అత్త కోడళ్ళిద్దరూ మొత్తం గ్రామాన్ని దోచుకున్నారు. దీని గురించి గ్రామంలో ఎవ్వరికీ తెలీదు. ఒకరోజు రమణమ్మ, ప్రస్తుతం మా పని మంచిగా నడుస్తుంది, అంతా ఈ మాయా అత్తరు వల్లే. అత్తరు మా అదృష్టాన్నే మార్చేసింది. దీన్నిప్పుడు నా కోడలి మీద ప్రయోగించి చూస్తాను, ఎందుకంటే అది జిత్తులు మారి నక్క కంటే తక్కువేమీ కాదు. నాకేం తెలుసు, నా దగ్గర ఏదైనా విషయం దాస్తుందేమో. మరోవైపు మాధవి ఇలా ఆలోచిస్తుంది, ఈ అద్భుతమైన మాయా అత్తరు మా అత్త మీద జల్లి చూస్తాను. నాకు తెలియాలి కదా, అత్తరు
మా అత్త నా గురించి ఏమనుకుంటుందో? అలా ఆలోచించాక మాధవి తన అత్త మీద అత్తరుని చల్లడానికి వెళ్తుంది. అప్పుడే రమణమ్మ కూడా మాధవి మీద మాయా అత్తర్ని చల్లింది. మాయా అత్తరు ప్రభావం వలన ఇద్దరూ చేసిన తప్పుడు పనుల గురించి బయటికి చెప్పేశారు. అదే సమయానికి అక్కడికొచ్చిన గ్రామ ప్రజలు వాళ్ళు చెప్పింది విని వాళ్ళకి బుద్ధి చెప్పారు.